హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం కూర చేసుకుందాం కన్ఫ్యూజులు ఉన్నాం. అందుకని అందరిని అడుగుతా ఏం కూర చేసుకుందామని. ఎవరు ఎక్కువ ఏ కూర చేసుకుందామంటే ఆ కూర చేసుకుంటాం ఈరోజు. అమ్మమ్మ ఏం కూర చేద్దాం ఇవాళ? చిచ్చుకూర. నాన్న ఏం కూర? పెద్ద ఇక చికెన్ అయితే ఇద్దాం ఇవాళ. అంతేనా? నువ్వు చికెన్ అయితే మరి అమ్మ తిమ్మంటాను కదా, సాయం రోజులు. సరే నిఖిల్ ఏం కూర చేసుకొని తిందాము? చిచ్చుకూరేనా? చూసిన ఫ్రెండ్స్ అందరూ చికెనే తెచ్చుకుందామని అంటున్నారు. అయితే చికెనే ఇంకో చికెను ఒక అర కేజీదే సరిపోద్ది, చాలు. జ్వరం వచ్చింది ఏదో కొద్దిగా ఈ రోజులు కూడా మంచిలేవు వరసాలు. ఇగో చికెన్ అర కేజీ తెచ్చి అల్లం మసాలా తెచ్చి పొద్దుడికి ఒక 50 రూపాయలు ఏమైనా కూరగాయలే, టమాటా ఉల్లిగడ్డలు ఉన్నాయి మన కాడ. ఇంకేది ఉల్లిగడ్డలు లేనంటుంది చూడండి, ఉన్నాయి చూడు. మళ్ళీ పోయినాక మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, కాకపోతే ఈడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా ఉన్నది అనుకో, ఇంకో ఏదో మిస్ అవుతా ఉంటుంది. అన్నీ అయితే దొరకాయి. ఇప్పటి పళ్ళు సరిపోయి పొద్దున కదా మరి సరిపోతాయి కానీ ఉన్నాయా? ఎప్పుడో తీసుకున్నాం, చాలా రోజులు అవుతుంది. ఒక 100 రూపాయలు తీసుకున్నాం, 5 కేజీలు తీసుకున్నాం. మరి ఉన్నాయా లేవని? ఉన్నాయిగా. ఇప్పటికి రేపు పొద్దుడికి సరిపోతాయి అట. నానా కొంచెం తొందరగా అన్నం అండి చూద్దాం. అన్నం అయితే అయిపోయింది. పోతానా నానా? కొంచెం తొందరగా కొద్దిగా జనాలు తక్కువ ఉన్న కాడికి పో. అమ్మమ్మ ఎటు ఇంటికి పోతానవా? మాడతావా? స్నానం మాడదా మరి. నిఖిలు మా నాన్న వచ్చిండండి, ఏమేమి తెస్తున్నాడు చూద్దాం. కూరకి ఏం తెచ్చినావు నాన్న? బెండకాయ చికెన్. ఇప్పుడు చికెన్ పొద్దుకి బెండకాయ మళ్ళీ పొద్దునే వాళ్ళు పోతారు కానీ ఇక్కడ దగ్గర ఉండే మన కొట్టు, అందుకని తెచ్చి. చికెన్ ఎంత? అర కేజీ 120 రూపాయలు. బెండకాయలకు 40 రూపాయలు, పచ్చికాయలకు 10, మసాలాలకు 10, ఎల్లిపాయలు 10. అంతా 180 రూపాయలు అయినాయి. అన్నీ 20 రూపాయలు వచ్చినాయి. తిరిగి 200 లోటుకు రోటు 20 రూపాయలు లోటు వచ్చింది. ఇక నీకు ఏమైనా కొనుక్కుంటాడు కానీ. ఏమేమి తెచ్చినావు మామయ్య కూరకు? బెండకాయలను అవన్నీ, చికెన్ మసాలా, ఎల్లిపాయలు, పొద్దురు లేతగా ఉన్నాయా? లేదు, సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, లేతగా ఇప్పుడు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. తాను మాట ఆడుపో మరి. నేను చికెన్ కోస్తా, కూర వేయాలి. నేను అంటానా? ఇష్టం మరి. నేను అంటుతా మరి. అంటానా? నువ్వు వండుతావా? నేను అంటుతలే. సరే మరి అండి. మరి నువ్వు స్నానం చేస్తావు ఎట్లా? స్నానం పెడతాను. ఎవరో ఒకరు అండి. అన్నం అయితే కూర అండితే అయిపోద్ది. నువ్వు కోసిన నేనైనా అండుతా మరి. లేదు, నేను కూర అంటలే కానీ. అయిపోద్ది తానం. నేను తెద్దును కదా. ఈరోజు కూర నేను అడుగుతున్నా ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడాలి మరి. మీలే తినేది. చెప్తాం కానీ ఎట్లుండగా. కానీ నిఖిల్కు జ్వరం వచ్చింది కదా, తినిపియమన్నా. నిఖిల్కు జ్వరం వచ్చింది కదా, మరి తినుడా ఉండుడే? మరి ఆయనకి ఎట్లా? కొద్దిగా పులుసుతో గింత తినిపిద్దాం మరి. బాగా అవుతుంది. చెప్పరా దీనివల్ల మళ్ళీ అయిందని మన నీసు మరి అయితే అనుమానం ఏంది కానీ అత్త జ్వరం నీసు పెట్టాలి. నీకు ఏదైనా కూర పెడదామా?
ఆయన పాలైన చేద్దాం కానీ చిన్నగా. ఆయన పాల మరి ఏమండి టమాటాను 2 బెండకాయలు కోసాను చేయొచ్చు అంతేగా ఉన్నాయి చేయాలి. ఇప్పుడు టమాటా సారు చేసి నేను మస్తు అని టమాటా చారు అయినా వండుతాను. టమాటా సారు చేయి 2 కాయలు మొత్తం అయిపోతుంది. తుక్కు చేయిపోయి దగ్గర నుంచి దగ్గర చేస్తే అయిపోతుంది అంతే. గంతే. చికెన్ మరి కారం ఎక్కువ వేసి చేయనా తక్కువ వేసి చేయనా? మామూలుగా బాగా కడుపులో మంట. మరి పులుసు చేయనా తొక్కు చేయనా? మామూలుగా చేయాలి. బాగా పులుసు మంచిగా ఉంటుంది. మరి రుచిగా చేయనా సప్పగా చేయనా? రుచిగా చేయి, టేస్ట్గా. చికెన్ అయితే గోసుడు అయిపోయింది. ఉల్లిగడ్డ మనం వేస్తా. అయితే మంచిదేనే. అంటే గిన్నె కూడా గిన్నె కడిగింది అన్న తక్కిడిదా? కడిగిన తోమి కడిగిన. మళ్ళీ ఈ పారబోసి మంచి నీళ్ళు లేప. ఎందుకంటే మనం చికెన్ కడుక్కున్నాం కదా, ఆ నీరు మంచిగా ఉండదు. అది ఫ్రెష్ నీళ్ళలో కడుక్కుంటే మంచిగా ఉంటుంది. ఇందాక మళ్ళీ ఇంకేమైనా పనులు ఉంటే చెప్తావే. ఉల్లిగడ్డ టమాటాలు కోసినాక పారబోసి కడతారా? నేను వండుతా. నువ్వు అంటావు రేపండి ఉండు. ఇవాళ నేను వండుతానని చెప్పిన కదా. సరే అంటున్నా. ఇవాళ తింటే ఎట్లుండాలి రుచి? అవి పారబోయే, నేను కూర రెడీలో పెడతా. మసిగడ్డ ఎక్కడ పెట్టినావు? అల్లం మసాలా రేపు ఇంకా నువ్వు చేసినట్టే ఉన్నది కూర, నేను చేసినట్టు ఏమున్నది. నువ్వు నా కాడికి రాకే కొద్దిసేపు, నేను కూర చేసినాకనే రావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసినట్టు అవుతుంది. నేనేం చేస్తట్లేను. నువ్వు చేస్తలేవంటే ఇప్పుడు నువ్వు చేసినట్టు అవుతుంది. నువ్వు ఆడనే ఉండి గిదే గదే అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. నేను ఏది ఎప్పుడు వేస్తానో ఏది ఎప్పుడు వేయనో నాకు తెలియదు. కూర చేసినాక తిన్నాక ఎట్లున్నా చెప్పాలి. ఎవరన్నా ఒక చేస్తేనే ఒక లెక్కలు వస్తుంది. ఇప్పుడు వీళ్ళే ఉండి అది తెచ్చి ఇది అంటే ఆమె చేసినట్టే ఉంటుంది, నేను చేసినట్టు ఉంటుంది ఆ పేరు. ఓ నాన్న ఇలా కూర చేస్తాడుగా అన్న. నన్నైతే ఆడున్నాకు నేను చేస్తే పో అన్నాడు. ఇక ఎట్లా చేస్తాడో మరి అన్న. ఇట్లా మంచిగా చేస్తాడు. ఏమో చేస్తాడో మరి ఎట్లా చేస్తాడు చూద్దాం. ఆగు తిని చేస్తాడు మంచిగా చేస్తాడు. ఇంతకుముందు చేసిండు అప్పుడప్పుడు చేసి మంచిగా చేసేది. ఇలా మంచిగా చేసేటట్టున్నాడు. మంచిగా సూపర్ చేస్తాడు. వాసన అయితే మంచిగా వస్తుంది ఇక నాన్న. మంచిగా చేస్తాడు. కూర మస్తు చేస్తాడు. కూర అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. తిన్నోళ్ళకు మంచి పోవాలి. ఇవాళ మా నాన్నకు గంగలచ్చి మా అమ్మకు మా తమ్ముడికి నిఖిల్ తినరాట, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. సూపర్ ఉన్నదని నేను మెచ్చుకోవాలి. అంత కమ్మడి కూర అంటే ఇవాళ. తింటావా? సరే తిన్. నిఖిలు దోశలు తింటానంట అంటూ రేపు మార్నింగ్ చేస్తాను. నానపోయి మరి అదే దోశ అయినా పర్లేదు, ఇట్లయినా పర్లేదు. దోశ అని ఇట్లా రెండు బలమైనవి. బలమే. దోశ కూడా బాగానే ఉంటుంది. దోశలు తింటా. దోశ బాగానే ఉంటుంది. పెట్టు. మరి దోశ వేస్తావా? ఇక ఆయన ఇష్టం. ఇప్పుడు మళ్ళీ రోజు చేద్దాం దోశ. మళ్ళీసరికి ఇడ్లీ చేస్తాను. ఇడ్లీ తింటావా దోశ నిఖిలు? దోశ నాట నిఖిలు దోశ తింటావా ఇడ్లీ తింటావా? అమ్మ చేస్తుందట. దోశ తింటావా? సరే మరి ఇప్పుడు నానబోతే మార్నింగ్ పొద్దున తినాలి, తెల్లారినాక. చీకటి లేపుతా. ఓకేనా?
ఓకేనా ఓయ్, అక్కడ దొరికి. కూర అయితే అయింది నానా కూర మంచిగా చేస్తానా లేదా కూర మంచిగా చేస్తానా లేదా అంటానా కూరకి ఏమైంది వాసన చూడరు అది ఎట్లున్నదో వాసన బాగానే ఉన్నది కానీ ఎట్లా నీళ్ళు పోయావు చిక్కగా అయింది ఇక. చిక్కగా కాదు కొన్ని నీళ్ళు పోతా కానీ ఫ్రై చేసిన దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికిందనుకో కథ మరి అదే పై ఉడికినాక నీళ్ళు పోతే పులుసు పులుసు ఉండాలి బాగా చిక్కగా ఉన్నా మనకు తినబుద్ధి కాదు అదే అదే ఇప్పుడే వేసిన కారం ఉప్పు పసుపు అన్ని అంత మదిగినాక ఉడికినాక నీళ్ళు పోతే అయిపోద్ది పోసి సొర తినాలి మరి నిఖిల్ తింటానంట ఎట్లా చేసుడు ఏంది నీకు ఒక చుక్క పోద్దాం తిన్నట్టు కానీ ఇక బాగా తినాడు ఆ కూర ఎక్కువ ఆయన ఇప్పుడు కాదు జ్వరం రాకముందు నుండే చిచ్చి చిచ్చి అని ఏమైనా కానీ ఒక తొలికేసి అయినా అట్లా సాత్రాలకి ఎందుకంటే మళ్ళీ తినే రోజులే బాగా ఆయన బాగా తింటాడు అంటాడు కానీ ఎప్పుడు తింటాడు అంతగా ఆయన నాలుక కోరుతాంది అన్నట్టు జ్వరం ఉన్నది లేకపోతే తెచ్చుకో. మళ్ళీ ఏమో జ్వరం తిని వల్ల అంటారు మనకు కూడా దావుటే కొద్దిగా మసిలినాక ఇక దించుకొని తినుడు అయిపోయినట్టే కర్రీ మాత్రం అదిరిపోతుంది ఎందుకంటే నేను చేసుట్లని నాకు అర్థమైంది మరి వీళ్ళు తిన్నాక ఎట్లున్నది చెప్తారు తిన్నాక ఎట్లున్నది చెప్పేది మెంచుకున్నదని అనద్దు తిన్నాక సరే చెప్తారు సరే చెప్తాను మంచిగా ఉంటదని అని తర్వాత మంచిగా లేకుండా మొదలు మంచిగా లేదంటే నాకు ఎంత బాధ ఉంటది తిన్నాక ఏదన్నా ఒకటి చెప్తానన్నా అనాలి తిన్నాక ఏదన్నా ఒకటి చెప్తానన్నా మొదలు అంతేలే అదంతా మంచిగా లేదన్నా ఓ మంచిగా లేదనిపిస్తుంది ఇప్పుడు మంచిగున్నదని తినేటప్పుడు గిదేం కూర అన్నావు అనుకో ఎంత బాధ అనిపిస్తుంది. ఊక కుదరదు మరి ఒక చూడు కూర కూడా రుచి రాదు మరి ఊకొక తిన రావు కదా రేపు నేను చేసిన అనుకో మనం ఇక అమృతం తిన్నట్టు అమృతం తాగి ఊతా నువ్వు అన్నట్టు కాదు మరి అదే మరి నేను చూడతా చూడముందు అమృతం అంటే కూరదా నువ్వు చేసుకుంటా మాకు పెట్టినా కదా ఏదైనా పెట్టముందు అమృతం అంటే రుచి అది నోట పడని చెప్తా రుచి వస్తుంది నీ ఎవ్వరకు నచ్చకున్నా కానీ అమ్మమ్మకి అయితే నచ్చుతుంది అమ్మమ్మ అంటే ఇష్టమైతే ఇచ్చింది అట్లా తింటుంది అమ్మ 2-3 రోజులు అయితే తినక ఇక నీసుకు తల్లాడుతుందని ఇక తెచ్చిపోయింది. అమ్మ ఏం చెప్తావు అది చూసి రాపో మరి రమ్మని పో రమ్మందా ఏం చేస్తాను రావు దా. అప్పుడే చెప్పినా కాదు తెల్ల రమ్మని చెప్పిన అప్పుడు దా. మనకి ఇష్టమైన లేట్ అయితే రా మళ్ళీ పురుగులకి ఇట్లా వస్తాయి పొద్దుపోయింది తిందా అమ్మమ్మ దా ఓ కూర అయింది చేతులు ఇట్లా కడుక్కోపండి తిందాం దా. చేతులు ఇట్లా కడుక్కోండి కూర అయింది తిందాం అమ్మ చేయగడుకున్నావా నాన్న చేయగడుకున్నావా ఇదే కడుక్కొని వస్తాను నీకు చేయగడుకున్నావా ఇక తినుడే కూర అయితే అయింది దేనిసుతిగా అమ్మమ్మ కూర అయ్యాల నేనే చేసిన ఎట్లున్నా తిని చెప్పు అమ్మగుండా నువ్వు చేసిన కూర నచ్చిందా నాకు నచ్చింది వచ్చిందిగా తమ్ముడా ఎట్లున్నది కూర నాన్న సూపర్ నది మంచిగా చేసినావు అన్న నిజంగా సూపర్ చేసినావు కూర వస్తున్నా నీకు చెప్పు ఎట్లున్నా నచ్చిందా సూపర్ చేసినావు మస్తు టేస్టీగా ఉన్నది కర్రీ నీకైతే నచ్చిందిగా మంచిగా నచ్చింది నాకు ఇవాళ మంచిగా చేసిన ఫ్రెండ్స్ సోర చేసిన మంచిగా రుచిగా చేసిన అండంగా నాకు అర్థమైంది ఇది ఎట్లా కమ్మగా ఉంటుందని అట్నే ఇలా కొన్ని నచ్చింది నాకు సంతోషం ఇయ్యారా నిఖిలు కూర ఎట్లున్నా చెప్పు